మనం ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయి దాదాపు 120 రోజులు అయిపోయింది. 120 రోజులు అయిపోయినా కూడా ఇంకా మనం ఆ బాధలోనే ఆ నిర్లిప్తతతోనే ఉన్నాం ఇంకా. కానీ దాని నుంచి బయటపడాలంటే ఇప్పుడున్న పార్లమెంట్ ఎలక్షన్లో మనం బ్రహ్మాండమైన విజయం సాధించాల్సిన అవసరం ఉంది. కొంత జరిగిన ఎలక్షన్లో మన నియోజకవర్గంలో చిన్న చిన్న పొరపాట్లు, అవి కూడా మనం చేసుకున్న పొరపాట్లే. మనం చేసిన తప్పిదాల వల్ల అవతలోడు గెలిచింది తప్ప అవతలోని సొంత తెలియతో అవతలోని అలవిగానే హామీలను సామాన్య ప్రజలు నమ్మింది కాబట్టి ఎంతో కొంత అది తక్కువ బలంలో ఉండడంతో మనం ఓడిపోవడం జరిగింది. అందుకే దాన్ని మనం రివీల్ చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. ఏదో తప్పు జరిగింది, ఈ ఎలక్షన్లో ఆ తప్పు జరగకుండా ఏం చేయాలన్న ఆలోచన ఉండాలి. మొట్టమొదటిగా ఉండాల్సింది నాయకులకి, మండల నాయకులకు కానీ గ్రామాల్లో ఉండే నాయకులకు కానీ ఒక కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మిగతా స్కీమ్లు మనం ఏం చేసినాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పింది, ఇవన్నీ కూడా అన్నవాళ్ళు మాట్లాడతారు. కానీ సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది మండలంలో కానీ గ్రామాల్లో ఉన్న నాయకత్వం, ఏ పార్టీకి లేనంత నాయకత్వం మన పార్టీకి ఉన్నా కూడా అంటే మనం ఒక పని ఆలోచన చేసుకోవాలి. ఇంత అభివృద్ధి చేసి ఎందుకంటే నేను చూస్తున్నా కదా, ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులు ఎప్పుడు చూసినా మీ దగ్గర ఏ బాధ అయినా హాస్పిటల్ వచ్చినా ప్రతి ఒక్కటి మీకు ఇచ్చుకుంటా మీ అమ్మడి మీతోటి కట్టుకోవడమైన పరిస్థితులు. అదే ఇప్పుడు ఉన్న శాసనసభ్యులు ఏం చేస్తున్నారు ఒక బాగా ఆలోచన చేయండి. మీరు ఏ పని చేసిండ్రు, మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. అదే విధంగా ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ మన పథకాలే ఎక్కువ ఇస్తాం, 2000 ఏదైతే పెన్షన్లో దాన్ని 4000 చేస్తాం. అదేవిధంగా రైతులకు మన కనిపుల్లే పడిన పంటలకు 500 ఎక్స్ట్రా ఇస్తారు. ఏదైతే మన కళ్యాణ షాదీ ముబారక్ ఉన్న స్కీమ్ బంగారం ఇస్తాం. ఇదే విధంగా ఇంట్లో ఉన్న మహిళలకు 2500 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా దళితులకు కూడా 10,000 10,00,000 కూడా మేము 12,00,000 ఇస్తాం. ఈ విధంగా ఎన్ని స్కీములు ఈరోజు. అదేవిధంగా రైతు రుణమాఫీ మీరు తెచ్చుకోండి, తెచ్చుకోండి ఇస్తాం. అది ఎంత